అంత పెద్ద సూపర్ స్టార్ చివర్లో ఈ సినిమాలు ఎందుకు చేశారు ఆయన? కృష్ణ గారు ఫోన్ చేస్తారు ఆఫీస్కి డైరెక్ట్గా అని మనం ఎందుకు అనుకుంటాం? ఎవరండి మీరు అన్నా నేను. అందుకనే ఆయన చేసిన సినిమాలు. మరి కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్లు అండి. కృష్ణ గారి జీవితంలో మీరు చూసిన సంఘటనలు కానీ, ఈ తరం నేర్చుకోవాల్సింది కానీ ఏమైనా మర్చిపో 2 సంఘటనలు చెప్పగలరా? అయ్యో ఎన్నో ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. చాలా సార్లు కూడా చెప్పాను, నేను ఫేస్బుక్లో రాశాను ఇవన్నీ కూడా. అంటే వర్కహాలిక్ అంటారు కదండి. అవును, కృష్ణ గారు అది. అంతే. మీకు గమనిస్తే అంత పెద్ద సూపర్ స్టార్ చివర్లో ఈ సినిమాలు ఎందుకు చేశారు ఆయన అనిపించేటటువంటి సినిమాలు కూడా చేశారు. ఇది ఒక ఎన్నో గొప్ప గొప్ప విజయాలు చూసినటువంటి సూపర్ స్టార్. అంటే అవి కూడా చేయడానికి కారణం ఏంటంటే ఆయన పని చేయకుండా ఉండలేకపోవడం అని అనిపిస్తుందండి. ఆయనకి ఎప్పుడు షూటింగ్ జరుగుతూ ఉంటుందండి. ఆయన ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. నేను దొంగోడు వచ్చాడు చుట్టాల అబ్బాయి సినిమా చేసేటప్పుడు రోజు ఫోన్ వచ్చిందండి, ల్యాండ్ లైన్. నేనే లిఫ్ట్ చేశాను. నేను కృష్ణ మాట్లాడుతున్నాను, ఎవరు మాట్లాడుతున్నారా అన్నారు. కృష్ణ గారు ఫోన్ చేస్తారు ఆఫీస్కి డైరెక్ట్గా అని మనం ఎందుకు అనుకుంటాం? ఎవరో మేనేజర్ చేసి ఇస్తారు లేకపోతే అనుకుంటాం కదా. ఎవరండి మీరు అన్నా నేను. నేను కృష్ణ ఎవరు మాట్లాడుతున్నారు? అసిస్టెంట్ డైరెక్టర్లు ఎవరు లేరా అన్నారు. నేను అసిస్టెంట్ డైరెక్టరేనండి అన్నాను. అయితే నేను అప్రెంటిస్కి ఎక్కువ, అసిస్టెంట్ డైరెక్టర్కి తక్కువ ఆ టైంలో. బిగినింగ్ డేస్ కదా. అసిస్టెంట్ డైరెక్టర్ నేనంటే అయితే ఏం లేదు, నాకు షూటింగ్ క్యాన్సిల్ అయింది, ఇప్పుడు మీరు ఏమైనా షూటింగ్ పెట్టుకోగలుగుతారా అన్నారు. అంటే నాకు తెలియదండి, ఎవరు కో డైరెక్టర్ ఎవరైనా ఉంటే పిలవమన్నారు. తర్వాత ఎవరు లేరు ఆ టైంకి. సరే తర్వాత మళ్ళీ చేశారండి ఆయన. చేస్తే ఈ లోపు కో డైరెక్టర్ గారు మాట్లాడితే ఇప్పుడు తర్వాత మనం అనుకున్న ఆ సీన్లు ఉన్నాయి కదా, ఆ సీన్లు ఇవాళ షూటింగ్ పెట్టేసుకోండి, నాకు అది ఆ షూటింగ్ క్యాన్సిల్ అయింది అన్నారు. అంటే సార్ అంటే ఏందయ్యా ఇప్పుడు ఇంకా టైం ఉంది కదా, మధ్యాహ్నం నుంచి పెట్టేసుకోండి, అవి అయిపోతాయి కదా, ఆ సీన్లు అయిపోతాయి కదా అన్నారు. అంటే మిగతా ఆర్టిస్టులు అందరూ ఎవరెవరు కావాలి దానికి ఆర్టిస్టులు పలానా ఒక పని చేయి, గిరిబాబు గారు ఆయన కూడా అందులో ఉన్నాడు, ఆయనకు కూడా షూటింగ్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆయన ఓకే, ఇప్పుడు మారుతిరావు గారిని 1 గంట రమ్మనండి, అడిగి మళ్ళీ నాకు చేయండి అన్నారు. అలాగే ఆయన ఎన్నోసార్లు ఫోన్ చేసి ఇవాళ షూటింగ్ క్యాన్సిల్ అయింది, డబ్బింగ్ పెట్టుకుంటారా మీది, డబ్బింగ్ రెడీగా ఉందా, నేను వచ్చి డబ్బింగ్ చెప్పేస్తాను అని. అంటే ప్రొడక్షన్ సైడ్ నుంచి అడగడం కాదండి. అవును, హీరో గారే ఆయనే ఫోన్ చేసి ఆయనే, అంటే ముందు వర్క్ అయిపోవాలి ఆయనకి, ఒకటి కంప్లీట్ అయిపోవాలి. అసలు మీకు ఎంత ఇదిగా ఉండేదంటే ఆయనకి ఎవరు చెప్పకల్లా, ఆయన ఫోన్ చేసి, ఇంకా చెప్పాలంటే మీకు ఒకసారి ఆర్టిస్టులతో గిరిబాబు గారితో వాళ్ళతోటి ఆయనే మాట్లాడారండి అడ్జస్ట్మెంట్. సూపర్ కదా. ఈరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది, హ్యాపీగా రెస్ట్ తీసుకోవచ్చు కదా. అది లేదండి ఆయన దగ్గర. ఆయన వర్కహాలిక్. అందుకనే ఆయన చేసిన సినిమాలు మరి ఏ హీరో చేయలేదు. అంటే ఇప్పుడు ఆయన పని చేయడమే కదండి, ఆయన అన్ని సినిమాలు చేయడం వల్ల సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు కానీ ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక థియేటర్లో సైకిల్ స్టాండ్ వాడి వరకు ఎన్ని వందల కుటుంబాలు బ్రతికుంటాయి. అట్లా వాళ్ళు అసలు కృష్ణ గారి దగ్గర నుంచి అది అసలు థియేటర్కి ఫ్లో ఉండేది సినిమాలు. ఇప్పుడు మాక్సిమం థియేటర్లకి ఆక్యుపెన్సీ లేదు అంటున్నారు కదా సినిమాలు. అలా కృష్ణ గారి గురించి చెప్పాలంటే ఎన్నో ఇన్సిడెంట్లు అండి. నేను అవన్నీ ఫేస్బుక్లో రాశాను. నేను ఇంకోటి చదివాను, బాగుంది అది. కంపు కొడతన కోట్ కూడా ఆయన అవునండి పని అయిపోవాలని చెప్పేసి చదివాను. అది ఏంటంటే అండి, ఆయన హైదరాబాదు ఫ్లైట్కి వెళ్ళాలండి, షూటింగ్ దగ్గరికి వెళ్ళాలి. అందులో టైటిల్కి ఒక షాట్ తీయాలి అనుకున్నాం. 116 117 కదా, గూఢచారి 117. అది లాస్ట్ మినిట్లో అనుకున్న విషయం అది. సరే నాది ఇక్కడ షూటింగ్ జరుగుతుంది కొండరపూర్ టెంపుల్లో, నేను షూటింగ్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, మీరు డ్రెస్ తీసుకొస్తే ఇక్కడ ఆ షాట్ చేసేస్తాము వీళ్ళ నెగిటివ్లోనే అని చెప్పారు.
వాళ్ళ నెగిటివ్ చేస్తాను చిన్న చిన్న షాట్ కదా, ఆయన అలా నడిచి వచ్చి గన్ పెట్టి లాగా ఒకటే షాట్. సరే డైరెక్టర్ గారు ఏమన్నారంటే వైట్ సూట్ లో చేయమన్నారు. అది సినిమాలో ఆయనకు వాడిన సూట్ అది. అయితే ఎప్పుడో అయిపోయింది కదా షూటింగ్, ఆయన వర్క్ అయిపోయింది ఆ డ్రెస్లో అని చెప్పి ఈ కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేశారంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వేస్తారు ఆ పైన కోటు. అవునా, వాడారు. అది కూడా కృష్ణ గారు చూసారట, తర్వాత ఆయనే చెప్పారు. అవునా, అక్కడికి ఆ కోట్ తెమ్మని ఉన్నాము, సడన్గా మేము చెప్పాము, సడన్గా వాళ్ళు తెచ్చారు. తీరా గన్ తీసుకుని వెళ్ళాము. అక్కడికి వెళ్ళి ఆయన షూటింగ్ అయిపోగానే ఏది కోటరంకృష్ణ గారు రెస్టారెంట్లో ఎవరు వచ్చారు రమ్మనండి, అది ఇది వస్తే ఇది చూస్తే ఆ కోటు స్మెల్ వచ్చేస్తుందండి. అంటే దాన్ని వాష్ చేయాల. అంటే వాళ్ళు పని అయిపోయిందని చెప్పి కాస్ట్యూమ్స్ వాళ్ళు ఏం చేశారంటే దాన్ని గోడౌన్లో పడేసి క్లీన్ చేయలే, ఏదో చేయలే, మొత్తానికి ఏదో పక్కన పడేసినట్టున్నారు. అది చూసి ఏంటయ్యా ఇది చూసావా ఎలా ఉందో ఇది అది అంటే నిజంగానే ఇంకా మాకు ఇంకా ఈ షాట్ అయిపోయింది. అయితే ఆయనే ఇప్పుడు నేను హైదరాబాద్ వెళ్తే మళ్ళీ నేను 4 రోజుల వరకు రాను, అప్పుడు వచ్చి షార్ట్ చేసినా మీకు ఆప్టికల్ చేసుకోవడానికి టైం ఉండదు. అంటే రిలీజ్ బిఫోర్ చేసాం, అది ఇంకా రిలీజ్ వచ్చేసింది, బిఫోర్ చేసాం, మీకు టైం సరిపోదు ఇవ్వండి ఇంకెప్పుడు చేయకండి అని చెప్పి అది వేసుకొని ఆ షార్ట్ చేసి వెళ్ళారండి. డెడికేషన్. ప్రొడ్యూసర్స్ గురించి వాళ్ళ దీని గురించి అంత ఆలోచించేవారండి. అలాగే ఒకసారి చుట్టాల అబ్బాయి సినిమాకి ఇది కూడా రాశాను నేను ఫేస్బుక్లో, ఇవన్నీ రాశానండి. ఒక క్లైమాక్స్లో ఒక సింహ ఆయన రాజు గెటప్లో ఉంటే సుహాసిని గారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పక్కన కూర్చుంటారు. అది ఒక షాట్ తీయాలి. ఆ షాట్ గురించి మాట్లాడుకుంటూ అలా అప్పుడు కాస్ట్యూమ్ కృష్ణ గారు చేసేవారు, ఆయనకి కాస్ట్యూమ్స్. ఆయనతో ఇలాగా కృష్ణ గారికి ఒక రాజు గెటప్ అది ఆ డ్రెస్సు కావాలి అది చెప్తుంటే ఆయన విన్నారు అక్కడ. ఆయన విని ఏంటి అని అడిగారు. అంటే ఇట్లా క్లైమాక్స్ ఎండ్ షాట్ ఇలా చేయాలని చెప్పారండి డైరెక్టర్ గారు అనుకున్నాను. అందుకని డ్రెస్సు అది ఇది అని చెప్తుంటే ఎందుకు దానికోసం ఆ ఒక్క షాట్ కోసం మళ్ళీ డ్రెస్సులన్నీ కుట్టించడం డబ్బులు వేస్ట్. మన సింహాసనం సినిమాకి డ్రెస్సులు చాలా ఉన్నాయి పద్మాలయ ఆఫీస్లో, అందులో ఏదో ఒకటి తెచ్చేయండి అని మళ్ళీ ఆ సింహాసనం అన్నారు కదా, ఆ సింహాసనం కూడా మళ్ళీ అద్దెకి తేవడం ఇవన్నీ ఎందుకు. మేము అప్పుడు ప్యాచ్ వర్క్ కోసం హైదరాబాద్ నుంచి అప్పుడు మెడ్రాస్లో ఓ సింహాసనం అదేదో అప్పుడే కొన్ని తెప్పించాము, అవి ఎక్కడున్నాయో కనుక్కోండి ఫోన్ చేసి, అవి చేసేయండి అన్నారండి. అలాగే చేసాం ఆ షాట్. చాలా కలిసి వచ్చింది ప్రొడ్యూసర్. అంతే కదండి, ఇప్పుడు ఒక రాజు డ్రెస్ అంటే ఎంత అవుతుంది? అవును, చాలా కాస్ట్లీగా ఉంటాయి కదా అప్పట్లో అన్నీ అలా చేసామండి.